హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే పర్వత దగ్గరికి వచ్చేసినాము. చూడండి, పొలంలో అయితే చేను కొంచెం పెద్దగా అయింది, వరి చేను అండ్ అక్కడ బోరు పోస్తుంది. ఇంకా కొంతమంది నాట్లు వేస్తున్నారు. కాలం వెనుకకైందంట. అయితే ఇంకొంచెం ముందే ఏది ఉంటే చేన్లు మంచిగా వచ్చేటి. పత్తి చేన్లు కూడా ఇంతే ఉన్నాయి. వర్షం పడుతుంది, తుంపర వర్షము. గ్రీన్గా సూపర్ ఉంది. ఈ గ్రీన్ కోసమే ఇక్కడికి ఊకే రావడం అవుతుంది. మేమైతే పచ్చటి పొలాలు, పచ్చటి చెట్లు. చూడండి, ఇదంతా నిమ్మకాయ చెట్టు మాది. ఇది చూడండి కాయలు. ఇవి ఏం కాయలు చెప్పండి, తెలిస్తే కామెంట్ చేయండి. చూసిలా బోలెడు కాసినాయి. చూడండి, ఇలాంటి కాయలు అయితే ఒక డబ్బడు వెళ్తాయి. చాలానే కాసినాయి. ఇవి ఏం కాయలో మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. ఇవి వచ్చేసి దొండకాయలు, కానీ ఇవి అడవి దొండకాయలు. ఇవి కూర వేసుకోరు. పళ్ళు వండినప్పుడు రెడ్గా ఉంటాయి. ఎట్లా అంటే చూపిస్తా. నిమ్మకాయలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవి చూడండి, ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇది ఒకటైతే తీసుకుంటాను. మీకు తలనొప్పులు వేసినప్పుడు కానీ ఈ ఆకులు తీసుకొని మనం నలిసి కొంచెం స్మెల్ ఇలా వచ్చేటప్పుడు, హెడేక్ వచ్చినప్పుడు పెట్టుకుంటే కనుక హెడేక్ పోతుంది. వాంతులు కూడా తగ్గుతాయి. ఎవరికైనా వాంతులు అవి ఇవైనా కూడా ట్రిక్ పాటించండి. నిమ్మకాయలు అయితే ఈ సైజులోనే ఉన్నాయి, చాలానే ఉన్నాయి. చూసారు కదా. అండ్ ఇప్పుడైతే మేము బోర్ వేసినాం, నీళ్ళు పడుతుంది. మరి గుండ్రంగా పెరుగుతాం అట్లా అన్నమాట. ఇంకా మా వేప చెట్టు వర్షం పడుతుంది. ఆ చెట్టు కూడా పువ్వులు పూసింది. రోడ్డు పక్కన పెడతారు కదా, అది మా ఆయన పెట్టిండు. అది కూడా పెద్దగా పువ్వులు పూసింది. ఇంకా జామకాయలు అయితే పెద్దగా అయిపోయినాయి. ఎస్, గులాబీ పువ్వులు అయితే పూసినాయి. మొన్న చెట్టు అంతా కడిగేసిన కదా, బాగున్నాయి కదా. మొత్తం బొకేస్ లాగా అయిపోయినాయి. చూడండి, బావు. మీకు కూడా కావాలా? కామెంట్ చేయండి. ఇంకా జామకాయలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.